కేవలం మీ ఉన్మాదంతోనే భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే సహించబోయేది లేదు. ఒకవేళ మీకు అంత ఇష్టం ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి. నా బిడ్డ ధైర్యంగా కనబడుతున్నా రాత్రులు నిద్రపోవట్లేదు. ఈ బాధ మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలిసింది? కూటమి నాయకుల్లో ఒకరుగా ఉన్న మిమ్మల్ని నమ్మే మేము కాశ్మీర్ మనదని పర్యాటక కేంద్రం అనుకొని ముందుకెళ్ళాము. మా మీద దాడి జరిగిందని చాలా విమర్శించాను పవన్ కళ్యాణ్ గారిని. ప్రపంచాన్ని మొత్తానికి కూడా నా బాధను తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఏమిచ్చి రుణం తెచ్చుకోగలను అనే కడుపు వేదంతో ఆ తల్లి మాట్లాడుతుంటే నిజంగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అనుసరుడిగా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా భావిస్తూ ఈరోజు కుటుంబ పెద్దను చంపి వయసు మళ్ళిన పెద్దలకి, ఇప్పుడిప్పుడే నిలబడుతున్న పిల్లలకి, వాళ్ళ భయాన్ని సృష్టించిన ఉన్మాదులకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేసేది ఒకటే: మా జాతి మనుగడని దెబ్బతీయలేరు, మా సమైక్యతని దెబ్బతీయలేరు. భారతదేశం మొత్తం కూడా సమిష్టిగా ఉంది. మీరు జరిపిన దాడి ఒక కుటుంబం మీద కాదు, ప్రతి భారత పౌరుడి మీద కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ తల్లి మాట్లాడుతూ నా బిడ్డ రాత్రులు నిద్రపోని విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలిసింది? షో ఆఫ్ నాయకుడిని చాలామందిని చూశాను, పవన్ కళ్యాణ్ అలా కాదు. ఈ రోజున నాకు ప్రకటించిన 50 లక్షలు కూడా పార్టీ డొనేషన్ కాదు, ఆయన సొంత సంపాదన నుంచి ఇచ్చాడు. ఆయన కాడ డబ్బు ఉందో లేదో 50 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు, ఆయన ఇచ్చి తీరుతాడు. ఆయన్ని పొరపాట్లు మాట్లాడేనేమో ఆయనకి రుణపడి ఉన్నామని చెప్పి ఆ తల్లి చెప్తుంటే నిజంగా బాధ కలిగింది. ఏమిచ్చినా కూడా ఆ కుటుంబ పెద్దని కోల్పోయిన వారి కుటుంబానికి మనం ఆ లోటు తీర్చలేం. ఇది ఒక మతం మీద, ఒక దేశం మీద జరిగిన దాడి. సెక్యులర్ వాదులకు అందరికి కూడా నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, లౌకికవాదం అంటే ఏ మతాన్ని ఆ మతాన్ని కాపాడుకోవడం, అంతేగాని ఏ ఒక్క మతాన్ని మీద దాడి జరిగినప్పుడు దాని గురించి ప్రస్తావించడం కాదు. ఒకవేళ మీకు అంత ఇష్టం ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలిపారు. ఒక మతాన్ని పర్టికులర్గా మీరు పలానా మతానికి చెందిన వారా అని చెప్పి మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పి దాడి చేశారు. ఈ రోజున పాకిస్తాన్ పిచ్చి కుక్కలకి ఈరోజు నేను ధైర్యంగా ఒక మాట తెలియజేస్తున్నాను, మీ దేశం మొత్తం మీద ఎంతమంది పాకిస్తాన్లో ముస్లిమ్స్ ఉన్నారో అంతకు మించిన సంఖ్యలో భారతదేశంలో ఉన్నారు. వీళ్ళందరూ సెక్యూర్ అండ్ సేఫ్గా ఉన్నారు. ఎక్కడ కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఉన్మాదంతోనే భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే సహించబోయేది లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కాశ్మీర్ మాదే, భారతంలో ఒక అంతర్భాగమే. దీని మీదకు వస్తే సహించేది లేదు. అప్పటిలాగా పోనీలే పాపం అని కనికరంతో పోతే పెట్టలేకపోతున్నారు, చేతకాంతనంగా తీసుకుంటున్నారు. మునుపటిలాగా భారతదేశం లేదు, సరైన సమాధానం చెప్తామని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒక కుటుంబానికి జరిగిన బాధను, దేశాన్ని బాధ్యతను ముందుకు నడిపించిన విధానం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం. వారందరికీ ఒకటే మాట చెప్పాం, వయసు మళ్ళిన తల్లిదండ్రులకు, అదేవిధంగా ఎంతో భవిష్యత్తు కలిగి ఉన్న బిడ్డలకు అండగా మేమున్నామని చెప్పడం చాలా తక్కువ. మా అధినేత డిప్యూటీ సీఎం 75 సంవత్సరాల నుంచి వెనకబడిన వర్గాలకు కూడా అభివృద్ధి ఫలాలను అందజేస్తున్న ఒక మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి ధైర్యం చెప్పొచ్చాం. మతం కనుక్కొని ఒక కుటుంబ పెద్ద మీద దాడి చేశారంటే లౌకికవాదులు మాట్లాడతారు, సెక్యులర్ వాదులు వస్తారు. నిజంగా ఇది జరిగిన విషయం. నా బాధని ప్రతి అణువు తెలుసుకొని అంత పెద్ద వ్యక్తి నా మనసులో పెట్టుకొని దాన్ని తీర్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పడం నేను నిజంగా నమ్మలేకున్నాను. నేను టీవీలో ఆయన ప్రసంగం చూస్తుంటే నా బాధ సగం తీరినట్టు అనిపించింది ఆయన తల్లి చెప్తుంది. జనసేన పార్టీ తరఫున ప్రతి జన సైనికుడు కూడా సెక్యులరిజాన్ని పక్కన పెట్టి సత్యం సైడ్ నిలబడవలసిన అవసరం ఉంది. ఇది భారతదేశానికి జరిగిన దాడి ఒక కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరూ దీన్ని గుండెలో చిరస్థాయిలో గుర్తుపెట్టుకొని ఉన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సరైన సమాధానం చెప్తాం, ధీటుగా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.